కథ పేరు అతడే ఆమె ప్రియుడు. ఎపిసోడ్ 15. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్. ఇక కథలోకి వెళ్తే, సిరిచందన వెళ్ళేసరికి రవితేజ తన ఆఫీస్లో ఏదో ఫైల్ చూసుకుంటూ ఉన్నాడు. విసురుగా డోర్ తెరుచుకొని వస్తున్న భార్యని చూడగానే అతడు లేచి నిలబడ్డాడు. ఆత్మాభిమానం మెండుగా ఉన్న ఆమె తనంతట తాను తిరిగి వస్తుందని, అది ఆఫీస్కి వస్తుందని ఊహించని అతను ఆనందంగా రా సిరి అన్నాడు. ఆమె అతని మొహంలోకి సూటిగా చూస్తూ, మహర్షి మీకేం ద్రోహం చేశాడు అని అడిగింది కఠినంగా. రవితేజ తెల్లబోయి, అతను నాకు ద్రోహం చేయడం ఏమిటి అన్నాడు. నిజంగా మీకేమి తెలియదా? నిజంగా నాకేమీ తెలియదు. మహర్షి ఎక్కడా? మహర్షిని మీరే అరెస్ట్ చేయించారు. ఎందుకు అబద్ధం చెప్తున్నారు? నాకేమీ తెలియదు. మహర్షిని నేనెందుకు అరెస్ట్ చేయిస్తాను? మీ ప్రియురాల్ని చంపాడు కాబట్టి. రవితేజ మొహం తెల్లగా వాలిపోయింది. అయితే అతనంతా చెప్పాడన్నమాట అన్నాడు. లేదు, అతను చెప్పలేదు. ఆఖరి నిమిషం వరకు మిమ్మల్ని, మీ పరువుని కాపాడడానికి ప్రయత్నం చేశాడు. కానీ నాకు మరొకరి ద్వారా మొత్తం విషయం అంతా తెలిసింది. మీరు చెల్లెలా చూసుకుంటున్న మీ ప్రియురాలి శ్రీవాణి భర్త కదు మహర్షి. రవితేజ కోపంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శ్రీవాణి నా చెల్లెలని చెప్పాను అంతే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆమె నా చెల్లెలే అన్నాడు. డోంట్ టాక్ రబిష్ మిస్టర్ రవితేజ అని అరిచింది సిరిచందన. ఒక స్త్రీతో శారీరకంగా కలిసిన తర్వాత కూడా ఆమెని చెల్లెలు అనేటంత నీచుడు నా భర్త అని నేను కల్లో కూడా ఊహించలేకపోతున్నాను. నువ్వు నమ్మకపోతే అది నీ కర్మ అన్నాడు రవితేజ. నేను కాదు నమ్మాల్సింది, మొత్తం ప్రపంచమంతా నమ్ముతుంది. శ్రీవాణి డైరీ కోర్టులో ప్రవేశపెడతా అంది. రవితేజ ఉలిక్కిపడ్డాడు. శ్రీవాణి డైరీ ఏమిటి అన్నాడు. ఒక అమ్మాయిని నువ్వెలా ట్రాప్ చేశావో, ఆమెని పెళ్లి చేసుకుంటానని ఎలా మోసం చేశావో, ఆ తర్వాత మరో వ్యక్తి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక కూడా ఆమెని తిరిగి ఎలా లోబరుచుకున్నావో అంత విపులంగా వ్రాసిన డైరీ. ఆ డైరీ నువ్వు చదివావా? చదవలేదు. వర్మ అని మహర్షి స్నేహితుడు మొత్తం పూసగుచ్చినట్టుగా చెప్పాడు. రవితేజ తేలిగ్గా శ్వాస విడిచాడు. చూసావా, నేననుకుంటూనే ఉన్నాను. ఈ మహర్షి, వర్మ వీళ్ళంతా ఒక గ్యాంగ్. నీ మనసు విరిచేయడానికి రకరకాల కథల్ని చెబుతున్నారన్నమాట. సిరిచందన విషాదంగా నవ్వింది. నేను డైరీ చదవలేదనగానే నువ్వు మళ్ళీ కథ ఇలా మొదలు పెడతావని తెలుసు. అందుకే అబద్ధం చెప్పాను. నేను డైరీ చదివాను అంది. రవితేజ మొహం కోపంతో ఎర్రగా మారింది. అంటే నన్ను పరీక్ష చేయాలనుకుంటున్నావా అన్నాడు. లేదు, మనుషులు ఎంత సులభంగా మాటని ఇటు అటు మార్చగలరో నాకు నేను నిర్ధారించుకుంటున్నాను అంది. అయితే ఇప్పుడేం చేయమంటావు? మహర్షి జైలు నుండి రప్పించగలిగే ఏకైక వ్యక్తివి నువ్వు. అతడు జైలు నుంచి తప్పించుకున్నందుకు కేసు మళ్ళీ కోర్టుకు వెళ్తుంది. దానిలో అంతకుముందు కేసు కూడా తిరిగి ఓపెన్ చేయిద్దాం. నువ్వొచ్చి సాక్ష్యం చెప్పు చాలు. ఏమని? ఆ రోజు నువ్వక్కడే ఉన్నావని, అది హత్య కాదని, యాక్సిడెంటల్గా ఆమె పడిపోయినందుకు నువ్వు ప్రత్యక్ష సాక్షివని ఒప్పుకో. అతడికి ఉరిశిక్ష తప్పుతుంది. కానీ అతడు నిన్ను చూడడం కోసం జైలు నుంచి బయటకు వస్తూ ఒక సెంట్రీని కూడా చంపాడు. ఆ విషయం తెలుసా? వెటకారంగా అన్నాడు. అతడు చంపలేదు. మరెవరో ఖైదీలు ఆ సెంట్రీని చంపి పారిపోతూ మహర్షి సెల్ తాళాలు అతడి మీదికి విసిరేశారు. అనుమానమంతా మొత్తం అతడి మీదకే రావాలని వాళ్ళు ఆ పని చేశారు. తర్వాత వాళ్ళు పట్టుబడి పోలీస్ స్టేషన్లో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారంట. ఆ విషయం కూడా కనుక్కున్నాను. ఓహో, నీ ప్రియుడి మీద ఏ నేరాలు ఉన్నాయో అవన్నీ ఎలా తప్పించవచ్చో అంత కనుక్కొనే వచ్చావన్నమాట అన్నాడు వెటకారంగా. నువ్వనుకుంటున్న సంబంధం మా ఇద్దరి మధ్య ఏమీ లేదు రవితేజ. ఓహో, అందుకేనా అతడంత ప్రేమమయమైన ఉత్తరం వ్రాసాడు? సిరిచందన నుదురు చిట్లించి, ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగింది. నీ చీర అడుగున దొరికిన ఉత్తరమే చెప్పింది. ఓహో, అది కూడా చదివావన్నమాట. అయితే నీకు తెలియని మరో విషయం కూడా చెప్తాను విను. మహర్షి తన ప్రేమనెప్పుడు బయట పెట్టలేదు. అతడు జైలు నుంచి బయటకొచ్చింది కేవలం నన్ను ఆఖరిసారి చూద్దామనే. నా భర్త అంధుడని తెలిసి అతడు ప్రాణాలకు తెగించి మందు తీసుకొచ్చాడు. చివరి నిమిషం వరకు నాకు నీ మీద గౌరవం పోకుండా ఉండడం కోసం అన్ని విషయాలు దాచిపెట్టాడు. నేరం తన మీద వేసుకున్నాడు అంది. నేను కళ్ళు తిరిగి రానట్టు నటించింది కూడా నీ మీద ప్రేమతోటే. జైలు నుంచి బయటపడ్డ మహర్షి నిన్ను పొందడం కోసం మన గెస్ట్ హౌస్లో కేర్ టేకర్గా చేరాడని తెలుసు. నిన్ను మరింత ఆకర్షించడం కోసం నాగకోన వెళ్ళి మందు తెచ్చాడని కూడా తెలుసు. మీ ఇద్దరు కౌగిలిలో ఉండగా నేను చూశాను.
అతడు ఉరి వేసుకుంటున్నట్టు నాటకమాడి నీకు దగ్గరయ్యాడు. అప్పుడే నాకు కళ్ళొచ్చాయి. మీ ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఇంకా ఎంత ముందుకు సాగుతుందో తెలుసుకుందామనే నేను అంధుడిలాగా కొనసాగించాను అని రవితేజ ఆమె దగ్గరగా వచ్చాడు. అతడి స్వరంలో అకస్మాత్తుగా మార్పొచ్చింది. ఇదంతా నీ మీద ప్రేమ వల్లే. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఈర్ష్య ఉంటుంది కదా. నువ్వా మహర్షికి ఏం దగ్గరైపోతావో అని భయపడ్డాను. ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించలేవా? ఒక్క షరతు మీద క్షమిస్తాను అన్నదామె స్థిరంగా. ఏమిటది? కోర్టులో మీరు జరిగిందంతా ఒప్పుకోండి, కానీ నా పరువు ప్రతిష్ట? చూడండి రవితేజ, పెళ్లి కాకముందే మీరొక అమ్మాయిని అనుభవించారు, ప్రేమ కలాపాలు కొనసాగించారు. ఆ విషయం ఇప్పుడు నాకు తెలుసు. అయినా నేను మిమ్మల్ని క్షమిస్తాను. కానీ మీరలా కాదు. నన్ను మహర్షి ప్రేమించాడన్న విషయం నాకు మొన్నటి వరకు తెలియదు. అయినా కూడా మీరు నాకు అతను వ్రాసిన ఉత్తరం చదివి ఏవేవో అనుమానాలు పెంచుకున్నారు. సరే, దానికి కూడా మిమ్మల్ని క్షమిస్తాను. కానీ ఇప్పుడు లోకం దృష్టిలో మీ పరువు ప్రతిష్ట పోతుందని చెప్పి ఒక నిరపరాధిని ఉరికంబం ఎక్కేలా చేయకండి. కావాలంటే కోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ ఇన్ కెమెరాలో జరిగేలా చూద్దాం. అప్పుడు పత్రికలకి గాని మిగతా వారికి గాని తెలిసే అవకాశమే ఉండదు. మీ పరువు ప్రతిష్ట ఎక్కడికి పోదు. నిజం ఒప్పుకోండి రవితేజ. నేను మిమ్మల్ని జరిగిందంతా మర్చిపోయి ఒక భర్తగా గౌరవించగలను. కానీ అతడు తన భార్యని ఆవేశంతో కిందకు తోయడం నేను కల్లారా చూశాను. సిరిచందన మొహంలో ఒక జీవం లేని నవ్వు వెలిసింది. మీకు గుర్తుందా రవితేజ, మన పెళ్లి కాకముందు మీకు నేను ఫోన్ చేశాను. ఏదో హోటల్లో మీకు కాబోయే భార్య తన బాయ్ ఫ్రెండ్తో కలుసుందని చెప్పాను. అప్పుడు మీరు అక్కడికి వచ్చారు. మామూలుగా లోపలికి ప్రవేశించకుండా బాల్కనీ వైపు నుంచి లోపలికి ప్రవేశించి మా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనుకున్నారు. ఆమె కంఠంలో రవ్వంత విషాదం తొంగి చూసింది. అప్పటికి మనిద్దరికి వివాహం కూడా కాలేదు. పెళ్లి కాకుండానే మీరు నా మీద అంత అనుమానం ఉన్నప్పుడు తన భార్యని పరాయి వ్యక్తి కౌగిలిలో చూసిన మహర్షి పరిస్థితి ఎలా ఉండాలి? అనుమానం ఉండటంలో తప్పులేదు సిరి. నేను చెప్పాను కదా, ఎక్కడ ప్రేముంటుందో అక్కడే ఈర్ష్య, అసూయలు ఉంటాయని. నేను కేవలం నీ మీద ప్రేమతోనే అక్కడికొచ్చాను. ప్రేమతోనే అక్కడికొచ్చారా? మరి అటువంటప్పుడు రివాల్వర్ ఎందుకు తెచ్చారు? ఆమె సన్నటి స్వరంతో అడిగిన ఆ మాటలు బుల్లెట్లా పేలాయి. ఆమె కొనసాగించింది. ఆ క్షణం నిజంగానే నేనే ఎవరితోనన్నా ఉండి ఉంటే మీరు ఆవేశంతో ఏం చేసుండేవారో మీకే తెలీదు. ఆవేశం మనిషిని మూర్ఖుణ్ణి చేస్తుంది. అయితే అంతకన్నా ఎక్కువ ఆవేశపరులైన మీరు మహర్షిని శిక్షించే అధికారం లేదు. అది నేను చెప్పదలుచుకుంది. నేను పోలీస్ ఆఫీసర్ని సిరి. పోలీస్ ఆఫీసరు ఎక్కడికి వెళ్ళినా వెంట రివాల్వర్ తీసుకెళ్తాడు. ఓహో అలాగా. అయితే మీకు కాబోయే భార్య ఎలాంటిదో తెలుసుకోవడం కోసం మీరు వాళ్ళని డిస్టర్బ్ చేయనవసరం లేదు. దూరంగా చీకట్లో నిలబడి ఉంటే మీకే అర్థమై ఉండేది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఏం సాధిద్దామనుకున్నారు? అతడు సమాధానం చెప్పలేదు. సరే, ఆ సంగతి వదిలిపెట్టండి. మహర్షి నాకు రాసిన ఉత్తరం చూసిన తర్వాతే మీరతన్ని చంపేయాలనుకున్నారా? రవితేజ తెల్లబోయి, నేను చంపాలనుకోవడం ఏమిటి అన్నాడు. డూప్లికేట్ బిస్కెట్స్ ద్వారా. అవి డూప్లికేట్ బిస్కెట్స్ అని నాకు తెలియదు. మీకు తెలుసు. తెలియదు విసుగ్గా అన్నాడు రవితేజ. తెలుసు రవితేజ, ఎందుకంటే వాటిని మీరే మార్చారు కాబట్టి. రవితేజ ఉలిక్కిపడి, నేను మార్చడం ఏమిటి సిరి అన్నాడు. డూప్లికేట్ బిస్కెట్స్ వస్తున్నాయని చెప్పి ఖాన్కి ఫోన్లో మీరెందుకు చెప్పారు? అవి నిజంగా డూప్లికేట్ బిస్కెట్స్ అని మీకు తెలుసు. ఖాన్ వాటిని పరీక్షించి మహర్షే వాటిని మార్చేశాడనుకొని అతన్ని అక్కడే చంపి పారేస్తాడనుకున్నారు, అవునా? అతడు మాట్లాడలేదు. అవి డూప్లికేట్ బిస్కెట్స్ అని ముందు మీకు తెలియదు. కమిషనర్ గారు మీకు ఒరిజినల్ బిస్కెట్స్ ఇచ్చారనుకొని వాటిని కన్సల్ షాప్కి తీసుకెళ్ళి అలాంటివే డూప్లికేట్స్ తయారు చేయించి ఇచ్చారు. కాదంటారా? కాదు, అబద్ధం. కాదు, నిజం. ఆ కన్సల్ మిమ్మల్ని గుర్తుపట్టాడు. ఆ తర్వాత అతను మీ ఇంటికి ఫోన్ చేస్తే మీరు మా ఇంట్లో ఉన్నారేమో అనుకొని ఆ నంబర్ ఇచ్చారు మీ నాన్నగారు. అతనితో నేను స్వయంగా మాట్లాడాను. రవితేజ మొహం తెల్లగా పాలిపోయింది. అతనేం సమాధానం చెప్పలేదు. చూసారా, నేను చీకట్లో వేసిన బాణం సూటిగా తగిలింది అంది. రవితేజ చివుక్కున తలెత్తాడు. సిరిచందన మొహంలో మళ్ళీ అదే నవ్వు. కన్సలి విషయం అబద్ధం చెప్పాను. పోలీస్ ఆఫీసర్ భార్యను కదా. చీకట్లో బాణాలు వేయడం నాకు మీ సహచర్యంలో కొద్దిగా అలవడనట్టుంది అని ఆగి, సో డూప్లికేట్ బిస్కెట్స్ మార్చడం కూడా నిజమేనన్నమాట. ఆ అవసరం నాకు లేదు సిరి అన్నాడు పళ్ళు బిగువున కోపాన్ని అదిమిపెట్టి. ఎందుకు లేదు? మహర్షి చనిపోవడం మీకు చాలా అవసరం.
భార్య దృష్టిలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కలకాలం ఉండిపోవాలని మీ కోరిక. మహర్షి రేపు కోర్టుకెళ్తే అతడు మళ్ళీ ఈ విషయాలన్నీ తిరిగి తవ్వొచ్చు. లేదా తన స్నేహితురాలినైనా నాకే మీ గురించి, ఈ అసలు నిజస్వరూపం గురించి వివరాలన్నీ చెప్పవచ్చు. శ్రీవాణి డైరీ చూపించవచ్చు. ఇవేమీ మీకిష్టం లేవు. అందువల్లే మీరు ఖాన్కి ఫోన్ చేసి ఒకవేళ అవి డూప్లికేట్ బిస్కెట్స్ అయితే వాటిని తీసుకొచ్చే వ్యక్తిని వెంటనే చంపేయమని చెప్పారు. మీ దురదృష్టం కొద్దీ ఆ ఖాన్ తన సహచరుడైన శాస్త్రితో నా ముందే ఈ వివరాలన్నీ చెప్పడంతో మీ అసలు స్వరూపం నాకక్కడే తెలిసింది. కళ్ళు వచ్చినా కూడా మీరు అంధుడుగానే నటిస్తున్నారా ఎందుకు అన్న అనుమానానికి అప్పుడు అసలు సమాధానం దొరికింది. మీకు కళ్ళు వచ్చినప్పుడు నేను మహర్షి కౌగిలిలో లేను. తన నిజాయితీని నిరూపించుకోవడం కోసం అతడు ఫ్యాన్కి ఉరివేసుకుంటే దాన్నించి విడిపించడానికే అతన్ని పట్టుకున్నాను. మీరనుకున్నటువంటి సంబంధమేమీ మా ఇద్దరి మధ్య లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. మీ భార్యకి అతడు ప్రియుడు కాదు, అతడి భార్యకి మీరు ప్రియులు, అంతే తేడా. అయితే ఇప్పుడేం చేయమంటావు? అది నిర్ణయించుకోవాల్సింది మీరు, స్థిరంగా చెప్పింది సిరిచందన. మీరు కోర్టుకి వచ్చి మహర్షి భార్య మరణం యాక్సిడెంట్ అని, అది హత్య కాదని చెబితే సరే. అలా చెప్పకపోయిన పక్షంలో శ్రీవాణి డైరీ కోర్టులో ప్రవేశపెడతాను. శ్రీవాణికి మీకున్న సంబంధం ప్రపంచమంతా తెలిసేలా చేస్తాను. మీరు డూప్లికేట్ బిస్కెట్స్ తయారు చేయించి వాటిని కిడ్నాపర్స్కి అందించడం ద్వారా ఒరిజినల్ బిస్కెట్స్ మాయం చేయాలనుకుంటున్నారన్న విషయం అందరూ తెలుసుకునేలా చేస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా మహర్షిని మీరు చంపడానికి ఏ విధంగా ప్రయత్నించారో మీ భార్యగా లోకానికి వెల్లడి చేస్తాను. నువ్వు మనిషివి కాదు, రాక్షసివి అన్నాడు రవితేజ. అవును, నేను మనిషిని కాదు, రాక్షసినే. మీ భార్యని కదా అంది. కానీ మీకు మరో మార్గం కూడా సూచిస్తున్నాను. ఇప్పటికైనా మీలో మానవత్వం తిరిగి మేల్కొందని, మీరు మారిపోయారని నమ్మకం కుదిరేలా ఈ ఒక్క పని చేయండి చాలు. కోర్టుకు వచ్చి ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పండి. మీ భార్యగా కొనసాగుతాను. లేదా ఇంత తెలిసిన నన్ను భార్యగా కొనసాగించుకోవడం కోసం ఇష్టం లేకపోతే చట్టపరంగా విడాకులు తీసుకొని విడిపోదాం. మహర్షి మాత్రం బ్రతకాలి, బ్రతికి తీరాలి. ఏ విషయం అనేది మీరు ఆలోచించుకోండి అని వెనక్కి తిరగబోయింది. సిరి అన్నాడు వెనక నుంచి. ఆమె ఆగింది. అతడు దగ్గరగా వచ్చి ఐ లవ్ యూ సిరి అన్నాడు. ఆమె మాట్లాడలేదు. నీ వ్యక్తిత్వం విశిష్టత నిజంగా నా అంత అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు. నేను చిన్న తప్పులు చేసిన మాట నిజమే, కానీ నువ్వనుకున్నంత దుర్మార్గుణ్ణి కాదు. హోటల్లో నీ గురించి వెతుక్కుంటూ రావడం, నీకు మహర్షికి ఏదో సంబంధం ఉందని అనుకోవడం, పగతో రగిలిపోవడం ఇవన్నీ నా బలహీనతలు మాత్రమే. కానీ నేను బేసిక్గా దుర్మార్గుణ్ణి కాదు. ఆ ఒక్క విషయం నమ్ము. నువ్వు నాతో ఉన్నా విడిపోయినా సరే. ఆమె నెమ్మదిగా వెనుతిరిగింది. అతడి వైపు చూస్తూ, మనం కలిసి ఉండాలా లేదా అన్నది మీ భవిష్యత్ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుందండి. నిర్ణయించుకోవాల్సింది నేను కాదు, మీరు అని అక్కడి నుండి బయటకొచ్చింది. రవితేజ అలాగే నిలబడిపోయి ఉన్నాడు. తనకి తన భార్యకి మధ్య అకాంతం ఏర్పడిందని అతనికి తెలుసు. దాన్ని ఎలా పూడ్చుకోవాలా, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నట్టు అతడు అలాగే నిలబడి ఉన్నాడు. నెమ్మదిగా మెట్లు దిగుతూ సిరిచందన కిందకి వచ్చింది. వెళ్తున్నప్పుడు ఉన్న ఆవేశమంతా భర్త ముందు వెలుబుచ్చిన తర్వాత ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. 30 మెట్లు దిగడానికే దాదాపు 10 నిమిషాలు పట్టింది ఆమెకి. అలాగే వచ్చి కారులో కూర్చొని స్టార్ట్ చేయబోయింది. అంతలో వెనుక నుంచి అలికిడి వినబడింది. ఆమె తల తిప్పి వెనక్కి చూడబోయేటంతటలో ఒక చెయ్యి ఆమె మొహాన్ని అదిమి పట్టుకుంది. మరో చేత్తో కర్చీఫ్ ఆమె నాసికాపుటలకి అడ్డుపెట్టింది. ఆమె ఊపిరి బిగిద్దామనుకుంది, కానీ సాధ్యం కాలేదు. కర్చీఫ్ తాలూకు కోర్లోఫామ్ వాసనకి ఆమెకి నెమ్మదిగా స్పృహ తప్పింది.